కరోనా టైంలో 2 సార్లు కరోనా మహమ్మారిని ఆయన అంటినప్పటికీ ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనా టైంలో ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మా అంజద్ బాషా గారు. కరోనా టైంలో మీరు ప్రాణాలకు భయపడి విదేశాల్లో దాక్కున్న పరిస్థితి. ఆ రోజు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా? ఆ రోజు మేమేదో ప్రజల నుంచి వసూలు చేశామంటున్నారు. ఏదో ఒక ఫోటో చూపించి, మాస్కులు కట్టుకొని ఉన్న ఫోటో చూపించి వీళ్ళ కాడ మీరు డబ్బులు వసూలు చేసుకోలేదా అని. ఫోటో అన్నా మాట్లాడిందా? కానీ ఫోటో అన్నా మాట్లాడింది, కానీ ఫోటోలో ఉన్నవారు మూతికి మాస్కులు కట్టుకున్నారు. వాళ్ళు మాస్కులన్నా తీసింటే ఫోటో మాట్లాడిందని మేము అనుకుంటున్నాం. ఎందుకండి బురదల్లే కార్యక్రమము? మీరు చేతనైతే ప్రజలకు సేవ చేసే దిశలో చేయండి. మా అంజద్ బాషా అన్న గారు ఆయన చేసిన సేవ, ఆయన ప్రాణాలకు సైతం తెగించి ఆ మహమ్మారిని ఎదిరించేందుకు ప్రజల్లో తిరిగి అనేకులకు ఆహారాన్ని, మెడిసిన్ని అందించిన పరిస్థితి. ఆ రోజు మీరు ఎక్కడ దాక్కొని ఉన్నారు? ఆ రోజు ప్రజలు మీకు కనపడలేదా? ప్రాణాలకు భయపడి ప్రపంచం యావత్తు గడగడలాడుతున్నది. మేము ఎవరిని భయపించి దందాలు వసూలు చేయలేదు. ప్రపంచమే గడగడలాడుతున్నది ప్రాణాలకు భయపడి. అప్పుడు ఎవరు భయపడతారండి మేము బెదిరిస్తే భయపడేదానికి? ఇలాంటి కళ్ళెబొల్లి కథలు, ఊరికే కాకమ్మ కథలు చెప్పి ప్రజల్ని పక్కదావ పట్టించే కార్యక్రమం మానుకోండి. ఇప్పటికీ నిబద్ధత ఉంటే, మాది నిబద్ధత గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటున్నారు. మీ క్రమశిక్షణ ఏందో ప్రజలకు యావత్తు తెలుసు. టీడీపీ పార్టీ యొక్క క్రమశిక్షణ ఈరోజు మాతృత్వం అంటే ప్రపంచం యావత్తు ఆ తల్లి యొక్క ప్రేమను కనుక్కుంటే, పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. కానీ ఏ తల్లికి లేని గుణం ఒక జీవికి ఉన్నట్టు, ఒక పాము తన బిడ్డలను తానే సంపుకు తిన్నట్టు ఆకలేస్తే, ఈరోజు మీ పార్టీలో మీ పిల్లలను మీరే సంపుకు తినే కార్యక్రమం జరుగుతుంది. అందుకనే పార్టీ మీకు వ్యతిరేకంగా ఉంది. మీ వ్యక్తులే మిమ్మల్ని హర్షించడం లేదు. మీకు ఇంట్లోనే కుంపటి రగులుతుంది. అవి చూసుకోండి. ప్రజలకు సేవ మళ్ళా చేద్దురు. మీ ఇంట్లో రగిలే కుంపటను సరి చేసుకునే కార్యక్రమం చేయండి. విషపురుగులాగా తన పాము తన బిడ్డల్ని చంపుకొని తిని తన ప్రాణాలు కాపాడుకునే ధోరణిలో ప్రవర్తించకుండా మీ కార్యకర్తలకు మేలు చేసే దిశలో ఈరోజు జిలానా బాషా గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయనకేమో కిడ్నీ వ్యాధో, లేకుంటే ఇంకొక లివర్ డ్యామేజో, ఇంకొక వ్యాధి వచ్చి ఆయన వల్ల స్ట్రెస్, ఒక ప్రెషర్కి గురై బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన ఇబ్బంది పాలైనాడు. అది ఆ ట్రస్ట్ ఎవరి వల్ల వచ్చింది? మీరు ఒత్తిడి చేయడం వల్ల. మీరు మానసికంగా, అది మీడియా ముఖంగా అందరికీ తెలుసు. మీరు ఒత్తిడి చేయడం వల్ల, మీ ట్రస్ట్ ఒత్తిడి చేసి ఆయన 10 లక్షలు కడితేనే, లేదంటే నీ అంతు చూస్తామని బెదిరించడం ద్వారా ఆయనకు ఆ యొక్క ఆలోచనతో ఆయనకు ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. ఇది మీ వల్ల కాదా? ఆయన నిస్వార్థంగా టీడీపీని నమ్ముకు